జార్ఖండ్లో నెత్తురు పారింది. భారీ ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు హతమయ్యారు. బొకారో జిల్లా లాల్ పానియా ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో పోలీసులు భారీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన వారి వద్ద నుంచి 2 AK-47 తుపాకీలు స్వాధీనం చేసుకున్నామని జార్ఖండ్ పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీసులు నక్సల్ మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతంలో జార్ఖండ్ లో మరోసారి ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ లో కూడా 6 మావోయిస్టులు కూడా చనిపోయినట్టు ఇప్పుడే పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితులు. అయితే ఇంకా కొందరికి మావోయిస్టులకు కూడా గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. అయితే దట్టమైన అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలోనే ఈ ఎన్కౌంటర్ కూడా చోటు చేసుకున్నట్టు అక్కడ ఉన్న పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితులు. ఈ ఎన్కౌంటర్ లో కూడా DRG దళాలు అంతేకాకుండా CRPF బెటాలియన్లు కూడా పార్టిసిపేట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అటవీ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా కూడా మావోయిస్టుల వేట కోసం పోలీసులు దట్టమైన అటవీ ప్రాంతాల్లో కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ కూంబింగ్ నిర్వహించే క్రమంలోనే కూడా ఈ ఎన్కౌంటర్లు కూడా చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ ఎన్కౌంటర్ కూడా ఈరోజు తెల్లారుజామున కూడా మావోయిస్టులు ఎదురుపడటంతో కూడా ఈ ఎన్కౌంటర్ కూడా చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఇన్ఫార్మర్ నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున పోలీసులకు కూడా సమాచారాలు ఇస్తున్నారు. మావోయిస్టులు కంచుకోటలో ఉన్న ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీజాపూర్, కాంకేర్ ఈ దట్టమైన అటవీ ప్రాంతాలలో కూడా ఈ ఇన్ఫార్మర్ నేపథ్యంలో కూడా ఆ ప్రాంతాలలోనే కూడా ఎక్కువ పోలీసులు జల్లెడ పడుతున్న పరిస్థితి నెలకొన్నది. దీంతో అయితే ఎన్కౌంటర్లు కూడా చోటు చేసుకున్నాయి. ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ కూడా ఈ దట్టమైన అటవీ ప్రాంతాలు జార్ఖండ్ పరిసర ప్రాంతాలలో కూడా ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎన్కౌంటర్ లో మరికొంత మావోయిస్టులు కూడా తప్పించుకున్నారంటూ పోలీసు వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితులు. మావోయిస్టుల వేట కోసం కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ అంతేకాకుండా క్షుణ్ణంగా కూడా వెహికల్ తనిఖీలు కూడా చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. దట్టమైన అటవీ ప్రాంతాలు అయితే చూసుకోవచ్చు. మావోయిస్టుల వేట కోసం పోలీసు బలగాలు ఇంకా కూంబింగ్ నిర్వహిస్తూనే ఉన్నారు. మానస. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ. గ్రేటర్ విశాఖ మేయర్ ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మేయర్ ఎంపికపై కూటమి సర్కార్ కసరత్తు చేస్తుంది. పిలా శ్రీనివాస్ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. డిప్యూటీ మేయర్గా మెల్లి హేమలత, మరో డిప్యూటీ మేయర్గా పరిశీలనలో గంధం శ్రీను. జనసేనకు డిప్యూటీ మేయర్ ఇవ్వాలని తొలుత ప్రతిపాదనలు చేశారు. DCCB చైర్మన్ పదవి కోరడంతో డిప్యూటీ మేయర్ జనసేన పదవి అడిగింది. దీనికి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు గారు, చెప్పండి. థ్యాంక్ యూ మానస. గత 4 దశాబ్దాల తర్వాత గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎట్టవేళగా అయితే టీడీపీ వశం అయినట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుదీర్ఘ కాలం తర్వాత టీడీపీకి సంబంధించి కళ నెరవేరుతుందని కూడా మనం భావించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కార్పొరేషన్ లో మేయర్ గా అయితే కనుక టీడీపీకి సంబంధించి ఎవరు కూడా చేసిన దాఖలాలు అయితే లేవు. అయితే ఇంతకాలం టీడీపీ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా కానీ మేయర్ స్థానాన్ని అయితే ఏ రోజు రైట్, థ్యాంక్ యూ నాయుడు.
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వెళ్తున్న 2 కార్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 కార్లలో ఉన్న 3 అక్కడికక్కడే మృతి చెందారు. కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గేటు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో చిన్న పిల్లలతో పాటు 9 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తుంది. 2 కార్లు బలంగా ఢీకొనడంతో 3 ప్రాణాలు కోల్పోగా మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాతులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని అలీ అజిం బేగం ఏడాది బాలుడు ఎండి గౌస్గా గుర్తించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడంతో డిఎస్సి శిక్షణ అభ్యర్థులు సంబరాలు జరుపుకున్నారు. మంత్రి రామానాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ప్లే కార్డులు ప్రదర్శించి థ్యాంక్ యూ సీఎం అంటూ నినాదాలు చేశారు. అనంతరం ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి లోకేష్ చిత్రపటాలకి పాలాభిషేకం నిర్వహించారు. సీఎం చంద్రబాబు పుట్టినరోజు కానుకగా మంత్రి లోకేష్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం చారిత్రాత్మక నిర్ణయమని, రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను బలోపేతం అయ్యేలా మంత్రి లోకేష్ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. డిఎస్సి అంటేనే చంద్రబాబు, చంద్రబాబు అంటేనే డిఎస్సి. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 1,79,000 డిఎస్సి పోస్టులు ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే గత ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు. మళ్ళీ ఆ 1,79,000 పోస్టులకి మళ్ళీ ఈవేళ 16,000 పైబడి పోస్టులు ఈవేళ మళ్ళీ డిఎస్సి ఇస్తూ ఉన్నారు. అంటే ఈ రకంగా 2 లక్షల డిఎస్సి పోస్టులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా ఆ రోజు ఒక మాట ఇచ్చారు. ఏదైతే ఈ యొక్క డిఎస్సికి సంబంధించి రేపు విద్యా సంవత్సరానికి ముందే ఈ యొక్క డిఎస్సి పరీక్షను నిర్వహించి ఆ టీచర్స్ పోస్టులు భర్తీ చేస్తామని. ఈ యొక్క ఎస్సీ కేటగిరైజేషన్ రావడం వల్ల ఒక 2 నెలలు లేట్ అయినప్పటికీ ఆ కేటగిరైజేషన్ ఏదైతే వచ్చిందో వెంటనే మళ్ళీ ఈరోజు నోటిఫికేషన్ రావడం, దానికి షెడ్యూల్ కూడా ప్రకటించడం, ఎగ్జామ్స్ డేట్స్ కూడా అనౌన్స్ చేయడం, ఇవన్నీ కూడా మీరందరూ కూడా చూశారు. ఆ సందర్భంలో అంటే మాట ఇస్తే ఆ మాటను నిలుపుకున్నటువంటి ప్రభుత్వంగా వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ రథోత్సవ సభ వేళలో వర్గ విభేదాలు నెలకొన్నాయి. మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయని ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో సమన్వయ లోపం కనిపిస్తుందని, కార్యకర్తలను నాయకులకు కలుపుకుపోయే నాయకత్వం లేదని ఎమ్మెల్సీ రవీందర్రావు తెలిపారు. పనిచేశారు, సహకారం అందించారు. అనేక మంది కార్యకర్తలు ఈ గడ్డపైన ఆ ఉద్యమం జెండా ఎగరేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకోవాలి. కాస్త మైబాలో సమన్వయ లోపం ఉందని మా మారినేని వెంకన్న గారు ఇప్పుడే చెప్పారు. ఆ లోపం కనిపిస్తుంది. ఈ జిల్లా ప్రధాన వైఫల్యానికి కారణం కాస్త ఐక్యతా లోపం అనేది జరగడమే. పార్టీ నాయకులని, శ్రేణులని జాగ్రత్తగా కలుపుకునే నాయకత్వాలు ఏమి అనేది ఇక్కడ ఉంది. ఎవరికి వారు యమునా తీరని పోవడం సరైనది కాదు. అధిష్టానం ఆదేశానుసారం అనుసరించాలి. ఇక్కడ సమన్వయం చేయమని మాజీ మంత్రి సత్యవతి గారికి ఆదేశించారు. కానీ వారి సమన్వయ లోపం కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పెద్దవారు, సీనియరు వారే ఈ రకంగా వ్యవహరించడం అనేది సరైనది కాదు. ఎంతో నమ్మకంతో అధిష్టానం వారికి బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యతని సమన్వయంతో ఎంతో చెప్పాల్సిన అవసరం ఉంది. కలిసి పనిచేయమని కేసీఆర్ గారు ఆదేశిస్తే వారి దగ్గర నుంచి ఒక్కసారి కూడా నాకు ఫోన్ కాల్ లేని సందర్భాన్ని చూస్తున్నాం. ఇది సరే. తెలంగాణలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సూర్యాపేట జిల్లా నేరేడు చెర్లలో పిడుగుపాటు సంభవించింది. చిల్లపల్లి వద్ద లారీపై పిడుగు పడింది. దీంతో లారీ పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్, క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డట్టు సమాచారం.
తెలంగాణలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సూర్యాపేట జిల్లా నేరేడు చెర్లలో పిడుగుపాటు సంభవించింది. చిల్లెపల్లి వద్ద లారీపై పిడుగుపడింది. దీంతో లారీ పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్, క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డట్టు సమాచారం. అనంతపురం జిల్లాలోని ఓ సూపర్ మార్కెట్లో కిలాడి దంపతులు చోరీకి తెగబడిన ఘటన కలకలం రేపింది. శాంతినగర్లోని ఫ్యామిలీ మార్ట్ సూపర్ మార్కెట్లో భార్యాభర్తలు మార్కెట్లోకి ప్రవేశించి సరుకులు కొనే వేళలో చోరీకి పాల్పడ్డారు. బాస్కెట్లో కొన్ని వస్తువులు పెట్టి బిల్లింగ్కు తీసుకెళ్లిన దంపతుల్లో భర్త తీసుకొచ్చిన మరో బ్యాగ్లో వస్తువులు దాచేశారు. భర్త బ్యాగ్లో ఉంచిన వస్తువులను గమనించిన షాప్ ఓనర్ వెంటనే ఆపై ప్రశ్నించగా అసలు రహస్యం బయటపడింది. 10:30 టైంలో ఒక లేడీస్ ఒక జెంట్ వచ్చారు మన సూపర్ మార్కెట్కి. వాళ్ళు వచ్చి సరుకులు కొన్నారు. అయితే కొన్ని మనకు తెలియకుండా కొన్ని సరుకులు వేరే వాళ్ళ వెంట ఉన్న బ్యాగ్లో వేసుకున్నారు. బిల్లింగ్ వేసిన తర్వాత ఆ సరుకులు కూడా మాకు వేయండి బిల్ అని చెప్పి మా పాప అడిగింది. నా మేన కూడా వెళ్తుంది కొంచెంలో హరిత తన పేరు. అడిగినప్పుడు వాళ్ళు మేమే దొంగలమ్మా అని చెప్పేసి మా పాపని తిట్టినారు. మా పాపని కొట్టినారు కూడా. తర్వాత బయట డ్రైవర్ వచ్చేసి మా పాపని కొట్టే ప్రయత్నం చేసినాడు. మా పాప స్టోర్ రూమ్లోకి పరిగెత్తింది. డ్రైవర్ కూడా మా పాపనికి పరిగెత్తి స్టోర్ రూమ్ డోర్ వేసినప్పుడు స్టోర్ డోర్ కూడా పలుగొట్టేసినాడు. మా పాప కొంచెం చిన్న దెబ్బ కూడా తగిలింది ఇక్కడ దానికి సంబంధించి. మేము తర్వాత నిన్న 12:30 ఆ టైంలో సిఐ గారిని కలిసడం జరిగింది. అయితే సిఐ గారిని పంపించారు, టీటౌన్ సిఐ గారు. వాళ్ళని విచారించిన తర్వాత నైట్ బండి ట్రేస్ అవుట్ చేసినారు. వాళ్ళ వెహికల్ వాళ్ళు ట్రేస్ అవుట్ చేసినారు. ఇవాళ మధ్యాహ్నం వాళ్ళని పిలిపించారు స్టేషన్కి. వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ కట్టారు. వాళ్ళ సెక్షన్లో కేసు పెట్టారు వాళ్ళ మీద. నిన్న ఉదయం 10:30 ఆ టైంలో ఒక లేడీస్ ఒక జెంట్ వచ్చారు మన సూపర్ మార్కెట్కి. మధ్యాహ్నము వియాన్షి ఫ్యామిలీ మార్ట్ అండి, సూపర్ మార్కెట్లో హర్షిత అనే అమ్మాయి 19 సంవత్సరాలు, అమ్మాయి మీద వచ్చేసి నరేష్, లోకనాథ్, దుర్గాప్రసాద్, ఏం పేరు బా అమ్మాయి పేరు? నాగమణి, సాకే నాగమణి, లోకనాథ్, దుర్గాప్రసాద్ అనేటోళ్ళు దాడి చేశారు. దాని మీద మనము ఇవాళ మధ్యాహ్నం వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద మేము కేసు రిజిస్టర్ చేశాము. వీళ్ళ మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాము. నిన్న మధ్యాహ్నం జరిగింది. నిన్న మధ్యాహ్నం ఒక ఎస్ఐ గారిని పంపించాము. ఎవరైతే చేశారో వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడం కోసము. వెహికల్ నెంబర్ సరిగ్గా కనిపించలేదు. నిన్న నైటు వాళ్ళని ట్రేస్ అవుట్ చేశామండి. వీళ్ళు కంప్లైంట్ రమ్మన్నాము. వీళ్ళు మధ్యాహ్నం వచ్చారు. దాని మీద వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు, ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేశారు. వాళ్ళు నిన్నటి నుంచి వాళ్ళతో టచ్లోనే ఉన్నాం మేము. ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో అశోక్ ఫోన్ చేశారు మాకు. నిన్ననే ఒక ఎస్ఐ గారిని నిన్న మధ్యాహ్నమే పంపించామండి మార్కెట్ దగ్గర. ఎవరైతే దాడి చేశారో వాళ్ళని కనుక్కోవాలి. వాళ్ళు చిన్న విషయంలో ఏదో వస్తువులు బిల్లింగ్ విషయంలో చిన్నదానికి మనస్పర్ధతో ఇద్దరు మిస్అండర్స్టాండింగ్, ఇద్దరు అమ్మాయిలండి. హరిత కూడా అమ్మాయే, ప్లస్ నాగమణి కూడా అమ్మాయే. కొంచెం వాళ్ళు లేడీస్ కమ్యూనికేషన్ గ్యాప్తో చిన్న గొడవ అయింది. దీని మీద ఇచ్చిన కంప్లైంట్ మేరకు చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. ఫస్ట్ అమ్మాయి కొట్లాడుకున్నారు. తర్వాత అబ్బాయి ఒక వస్తువు విసిరారు అన్నట్టు చెప్పారు ఫిర్యాదు. 54 కట్టాము, 323 కట్టాము, 506 కట్టాము, 509 కట్టాము. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. నేడు తెలంగాణలోని 16 జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్కు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తికి వర్ష సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. నారాయణపేట, గద్వాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నేడు 51 మండలాల్లో
వడగాళ్లు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 31 మండలాల్లో తీవ్ర వడగాళ్లు, మరో 20 మండలాల్లో వడగాళ్లు వీచే ఛాన్స్ ఉందని వెల్లడించారు. మరోవైపు రాబోయే 3 రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం వైఎస్ఆర్, కర్నూలు, ప్రకాశం, పల్నాడు, నంద్యాల జిల్లాలో పలు చోట్ల వానలు పడ్డాయి. కర్ణాటకలో మాజీ డీజీపీ ఓం ప్రకాష్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతుంది. కర్ణాటక డీజీపీగా అలాగే ఐజీపీగా పనిచేసి రిటైర్ అయిన ఓం ప్రకాష్ అతని ఇంట్లో శవమై కనిపించారు. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని ఆయన నివాసంలో ఓం ప్రకాష్ హత్యకు గురయ్యారని అన్నారు. రక్తపు మడుగుల్లో ఓం ప్రకాష్ మృతదేహాన్ని పోలీస్ కమిషనర్ దయానంద ధృవీకరించారు. ఈ ఓం ప్రకాష్ను ఆయన భార్య హత్య చేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. మృతుడి శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో ఓ కుటుంబ సభ్యుడి ప్రమేయం ఉండవచ్చనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఓం ప్రకాష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు వెల్లడిస్తామని, ఈ అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సాయంత్రం భేటీ కానున్నారు. వారి మధ్య వాణిజ్యం, సుంకాలు, ప్రాంతీయ భద్రతతో పాటు పలు ద్వైపాక్షిక అంశాలు చర్చకు రానున్నాయి. అనంతరం వాన్స్ దంపతులకు ప్రధాని విందు ఇస్తారు. వాన్స్ వెంట అమెరికా రక్షణ, విదేశాంగ శాఖలకు చెందిన 5 అధికారులు భారత్కు వస్తున్నారు. 4 రోజుల పర్యటన కోసం తన సతీమణి, తెలుగు మూలాలున్న ఉషా వాన్స్, పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్తో పాటు జేడీ వాన్స్ ఉదయం 10 గంటలకు ఇటలీ నుంచి భారత్కు చేరుకుంటారు. ఆయనకు పాలం ఎయిర్ బేస్లో కేంద్రంలోని సీనియర్ మంత్రి స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ఐటీసీ మౌర్య షెరటన్ హోటల్కు చేరుకునే వాన్స్ విశ్రాంతి అనంతరం స్వామినారాయణ్ అక్షర్ధామ్కు వెళ్తారు. అక్కడ దైవ దర్శనం అనంతరం భారతీయ హస్తకళల వస్తువులు అమ్మే మార్కెట్ను సందర్శిస్తారు. సాయంత్రం 6:30 గంటలకు వాన్స్ దంపతులకు లోక్ కళ్యాణ్ మార్గులోని తన నివాసంలో ప్రధాని మోదీ స్వాగతం పలుకుతారు. అనంతరం ఇరువురు నేతలు అధికారిక చర్చలో పాల్గొంటారు. వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ప్రతిపాదనపై వారి మధ్య చర్చలు సాగుతాయి. దీంతో పాటు 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊతమిచ్చే అవకాశాలపై చర్చిస్తారు. చర్చల్లో పాల్గొనే భారత ప్రతినిధి బృందంలో విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్, అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాట్రా ఉంటారు. భేటీ అనంతరం ప్రధాని విందు ఇస్తారు. దీనికి వాన్స్ దంపతులు, అమెరికా అధికారులు హాజరవుతారు. ప్రస్తుతం ఐపీఎల్ 18వ సీజన్లో రోబోడాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మ్యాచ్ టాస్ సందర్భంగా కెప్టెన్లతో పాటు గ్రౌండ్లో దీని సందడి మామూలుగా లేదు. ఆటగాళ్ల వద్దకు వెళ్లడం, వారికి షేక్ హ్యాండ్ ఇస్తుండడంతో అంతా దీని చేష్టలకు ఉత్సాహంగా గమనిస్తున్నారు. పలు జట్ల ఆటగాళ్లు సరదాగా దీంతో ఆడుకుంటున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ముంబై, చెన్నై మ్యాచ్ ప్రారంభానికి ముందు దీనికి అధికారికంగా చెంపగ్గా నామకరణం చేశారు. ఈ రోబో విషయానికి వస్తే ఇది వేగంగా నడవగలదు, పరిగెత్తగలదు, జంపు చేసేలా, కూర్చునేలా రూపకల్పన చేశారు. కొన్ని భావాలను సైతం వ్యక్తపరుస్తుంది. దీని తల ముందు భాగంలో కెమెరా ఉంది. ఇది ప్రేక్షకులకు అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని అందించగలదు. దీంతో ఈ సీజన్ బ్రాడ్కాస్టింగ్లో ఈ రోబో అంతర్భాగమైపోయింది.
ఖలిస్తానీలు మరోసారి దుశ్చర్యలకు పాల్పడ్డారు. కెనడాలోని వాంకోవర్లో ఉన్న చారిత్రాత్మక గురుద్వారాను ధ్వంసం చేశారు. అంతేకాగా దాని గోడలపై ఖలిస్తాన్ జిందాబాద్ నినాదాలతో పాటు భారత వ్యతిరేక రాతలు రాశారు. చర్యలకు సిక్కు వేర్పాటు వాదుల గుంపే కారణమని గురుద్వారాను నిర్వహిస్తున్న ఖల్సా దివాన్ సొసైటీ నిర్వాహకులు ఆరోపించారు. గోడలపై అనేక చోట్ల ఖలిస్తాన్ జిందాబాద్, భారత్ వ్యతిరేక నినాదాలు పెయింట్తో స్ప్రే చేసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఖలిస్తానీ ఏర్పాటు వాదులే దీనికి కారణమని స్పష్టం చేశారు. కెనడియన్ సిక్కు సమాజంలో భయాన్ని కలిగించేందుకే ఈ తరహా ఘటనలకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా దేశం ఆవిష్కరణలో వేగంగా దూసుకుపోతుంది. నూతన సాంకేతికతను ఉపయోగించుకొని అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే దేశంలోనే అతిపెద్ద నగరమైన షాంఘైలోని ఓ షాపింగ్ మాల్లో గోల్డ్ ఏటీఎం ఏర్పాటు చేశారు. ఇది నగరంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి బంగారం ఏటీఎం. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధర పెరుగుతున్న కొద్దీ ఈ చిన్న యంత్రం ప్రజలకు ఆకర్షణగా నిలుస్తుందని స్థానిక కథనాలు పేర్కొన్నాయి. ఈ ఏటీఎం వద్ద నిరంతరం జనసమూహం ఉంటుందని తెలిపారు. ఏటీఎం స్పెషలైజేషన్ విషయానికొస్తే ఇది 1200 డిగ్రీల సెల్సియస్ వద్ద బంగారాన్ని కరిగించి దాని స్వచ్ఛతను తెలియజేస్తుంది.